ఇండియాలో 1000 మంది అబ్బాయిలకి 940 మంది అమ్మాయిలు ఉన్నారంట. మిగతా 60 మంది పరిస్థితి ఏంట్రా? లైఫ్ లాంగ్ బ్యాచులర్సే. అమ్మయ్యా నేను సేఫ్ రా, నాకు నా జెన్నీ ఉంది. నీకంత సీన్ లేదు, నువ్వు 60లో ఉండిపోవాల్సిందే. రైట్, బాధపడకరా. ఆ మిగిలిన 60 మందిలోనే సీఎంలు పిఎంలు ప్రెసిడెంట్లు అయ్యారు. మరి 940 మంది ఏం చేస్తారా? గ్యాస్ స్టవ్ ఆఫ్ చేస్తారు. అమ్మో, గ్యాస్ స్టవ్ అంటే గుర్తుకొచ్చింది. కిచెన్ లో గ్యాస్ ఆపడం మర్చిపోయాను. హలో, ఏమైనా ఎక్కడున్నా? కార్తీక్ సార్, నిన్న జపాన్ కంపెనీతో ఎవరు మాట్లాడారు? సుధీర్ సార్. నేనే సార్. సుధీర్, కమ్ టు మై క్యాబిన్. సాఫ్ట్వేర్ రంగంలో యాపిల్ కి ఎంత క్రేజ్ ఉందో పైనాపిల్ కి అంతే క్రేజ్ ఉంది. వాడు ఐఫోన్ ఇచ్చాడు, మనం వైఫోన్ ఇచ్చాం. వాడు మ్యాక్ ఇచ్చాడు, మనం క్రాక్ ఇచ్చాం. నేనుందుకు మాట్లాడటం మొత్తం నువ్వే మాట్లాడరా? నేనుందుకు ముందు సంక్రాంతిగా పోరా. చెప్పు తీసుకోడతా. బుద్ధి లేదా నీకు? ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తావు. సార్, మన కంపెనీ గురించి నాకు తెలుసు కదా సార్, మళ్ళీ నాకెందుకు చెప్తున్నారు? తమ్ముడు గాలి సుధీర్, అన్నీ తెలిసిన వాడివే, మరెందుకు జపాన్ కంపెనీ వాడితో అలా మాట్లాడావు? నేనేం మాట్లాడాను సార్? గుర్తులేదంటరా? నువ్వు కూడా జపాన్ భాషలో హద్దిలి, పోడియా, తడికిలి, తొండి, తోడికి, పత్తిలి, హూడిదా, కలిగిలి, తండ్రి బూతులు ఇవి నేను నిన్ను తిట్టినవి కాదు తమ్ముడు, నువ్వు జపాన్ కంపెనీ వాడిని తిట్టినవి. అలా ఎందుకు తిట్టావు? సార్, అసలు నేను ఎందుకు తిట్టానో తెలుసా? మీరే చూడండి. చెప్పు, ఎందుకు తిట్టావు? చూడండి సార్. సార్, ఆడి క్లయింట్ అవచ్చు, ఆడికంటే పై ఓడే ఉండొచ్చు, కానీ మన పైనాపిల్ ఏమంటే మాత్రం నేను ఊరుకోను సార్. తమ్ముడు గాలి సుధీరు, అవి తిట్లు కాదు, జపాన్ క్లయింట్ మన గురించి అడుగుతున్నాడు. అవునా సార్? సారీ సార్, మరి అలా అని తెలియక మాట్లాడారు సార్. పైనాపిల్ స్లైస్ తినండి. ఆల్రెడీ నేను తిన్నారుగా. సారీ సార్. ఏంటి చూస్తున్నారు? మీ ఇంట్లో కొవ్వొత్తులు తాళ్ళు లాంటి ఏం లేవుగా? లేవండి. దేనికి? అంటే మొన్న ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయింది రండి. మీది ట్రెడిషనల్ మ్యూజిక్ ఫ్యామిలీ కదా? అవునండి. ఇంత అందమైన ఇన్స్ట్రుమెంట్ ముందు పెట్టుకొని ఇంకా వెయిట్ చేయడం. మీరు ప్లే చేయాల్సిన ఇన్స్ట్రుమెంట్ నేను కాదు, వేరే. వేరేనా? కొంపతీసి బై వన్ గెట్ వన్ ఆఫర్ కాదుగా? అలాంటిదేం లేదండి, తను సంగీతంలో దిట్ట. రమ్మనండి, రాగాలు పలికిస్తా. చిలిపి. మీరు ఆ రూమ్ లో వెయిట్ చేయండి. త్వరగా పంపించండి. తను చెప్పింది నా గురించే. సంగీతంలో దిట్టుంది. ఆ దిట్టను నేనే. రాగాలు పలికిస్తానన్నావుగా. నేను చూస్తా రాగాలంటారా బాబు? సంగీతం చచ్చిపోద్ది. ఏ చెలిపి, కమాన్ కమాన్. ఇది చాలా పెద్ద ఘోరం రా. ఇది ఒక టైప్ ఆఫ్ శృంగారం బావా. టైం వేస్ట్ చేయకుండా రా బావా. ట్రై టు అండర్స్టాండ్. నాకు కావాల్సింది అదే, ఏదైనా చేసుకో. చంపేసుకో, కుమ్మేసుకో, ఏదైనా చేసుకో, చేసేసుకో, చేసేసుకో. తక్ జను తక్ దిమ్మి తక్ జను తక్ దిమ్మి తక్ జను తక్ దిమ్మి తా. సార్, ఆ మ్యూజిక్ ఆపండి సార్. ఫస్ట్ ఏమైంది చెప్పండి సార్. ఏమైంది? ఇప్పుడు ఏమైంది? ఏదో డైనోసార్ అటాక్ చేసినట్టు అలా కంగారు పడతావేంటి నువ్వు? తక్ జను తక్ దిమ్మి తా. అమ్మో, అటాక్ చేసిన డైనోసార్ కాదు సార్, డైనోసార్ అమ్మ మొగుడు సార్ ఆడు. తక్ దిమ్మి తక్ జను తక్ దిమ్మి తా. నువ్వు రిబ్బన్ బ్యాచ్ కదూ? మీకెలా తెలుసు సార్? తలాంగు తక్ దిమ్మి తలాంగు తక్ దిమ్మి తా తా తా.
ఆ క్లాసికల్ మ్యూజిక్ ఆపండి సార్. మ్యాటర్ ఏంటో చెప్పండి సార్. కష్టమయ్యా. ఏం కష్టం సార్? అయిపోయింది. ఏమైపోయింది సార్? అంతా అయిపోయింది సార్. భయపెట్టకుండా మ్యాటర్ ఏంటో చెప్పండి సార్. ఇక నుంచి నువ్వు కారం లేని మిరపకాయలు అంటే వాడివి. అంటే కట్అవుట్ ఉంటది, కంటెంట్ ఉండదు. ఎస్ సార్. ఏదో చెక్కు కక్కుర్తి పడేలేను సార్. చూసావా, చెక్కు కోసం కక్కుర్తి పడ్డావు, నీ జీవితానికే చెక్కు పడిపోయింది. హోప్లెస్. ఎవరు డార్లింగ్? వీడొక ఇడియట్, ఊరికే ఇరిటేట్ చేస్తున్నాడు. హలో సార్, నేను సార్ సుధీర్ని. చెప్పు. అదే సార్, అది జాబ్ కోసం. అదా చెప్పాను కదా. చెప్పారా? అయితే వచ్చేమంటారా? వచ్చేస్తావా? ఎక్కడికి వచ్చేస్తావు? అదే మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వచ్చేస్తాను సార్. సరే పప్పుకు రా. పప్పు? ఓకే సార్, వచ్చేస్తున్నాను. అమ్మయ్యా. స్టాగ్స్ ఎంట్రీ లేదు. ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం. No. చిన్నప్పుడు 2 నిమిషాలు వచ్చేస్తాను. చెప్పాను కదా. 2 నిమిషాలు వచ్చేస్తాను అన్న. అరే 2 నిమిషాలు. ఎంట్రీ లేదు. ఓకే. భయ్యా, ఇక్కడ ప్రిన్స్ గారు ఎక్కడ ఉంటారు? స్ట్రైట్ గా వెళ్ళి రైట్ కి తిరగండి, అక్కడ డార్క్ రూమ్ లో ఉంటాడు. ఓకే, థ్యాంక్ యూ. సార్, గుడ్ ఈవినింగ్ సార్. సారీ సార్, నేను వెయిట్ చేస్తాను. మీరు బిజీగా ఉన్నట్టున్నారు. హలో సార్. ఏ జాబ్ చేస్తావు? ఏ జాబ్ అయినా చేస్తాను సార్. శాలరీ వస్తే చాలు. కావాలంటే ఈ పబ్లో కూడా చేస్తాను సార్. నేను 5 నిమిషాల్లో తట్టుకోలేను. ఇంకా పర్మనెంట్గా ఈ పబ్లో అంటే నాకు అంత కెపాసిటీ లేదు. సరే, ఇప్పుడు జాయిన్ అవుతావా? ఎనీ టైం సార్, ఐఎమ్ రెడీ. కానీ నాదో కండిషన్. ఏంటి సార్? ఎందుకు, ఏమిటి, ఎలా అని నన్ను టార్చర్ పెట్టద్దు ప్లీజ్. చిచి అబ్బే, అలాంటివి అడగండి సార్. డన్. ఓకే, పద. హాయ్. హాయ్. ఏంటి డ్రా వేసావు? బాగా ఎంజాయ్ చేస్తున్నావు. కానీ హలో చెయ్యి. ఏంటి సార్ రాకీయా? అంటే దేనికే అని? ఇదే నీ అపాయింట్మెంట్ ఆర్డర్. ఏంటి ఇదే? ఇది మళ్ళీ వెరైటీగా ట్రెండీగా ఉంది సార్. జాబ్ ఇంకా ట్రెండీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అబ్బా, ఎక్స్క్యూజ్ మీ, 1 బకాడీ షాప్ ప్లీజ్. నాకోటి వద్దు. 2. థ్యాంక్ యూ. ఇదేంటి సార్ ఇక్కడ ఆపారు? ఆఫీస్ ఎక్కడ? ఇదే నీ ఆఫీస్. ఏంటి రోడ్డా? సార్ నేను ఒక్కడేనా? కొలీగ్స్ ఎవరు ఉండరా? అదిగో వాళ్ళే నీ కొలీగ్స్. ఓ సార్, మరి ఇప్పుడు క్లయింట్స్ ఎక్కడ? వాళ్ళే ఇక్కడికి వస్తారు. ఓ సార్, మరి నా శాలరీ అది 5,000 నుంచి 1 lakh సంపాదించే ఛాన్స్ ఉంది. 1 month కా? కాదు, 1 షిఫ్ట్కి. 1 షిఫ్ట్కి 5,000 నుంచి 1 lakh? గూగుల్ కూడా శాలరీ ఇవ్వలేదు కదా సార్. సార్, ఇప్పుడు క్లయింట్స్ని గుర్తుపడడం ఎలా సార్? వాళ్ళే వచ్చి నేను గుర్తుపడతారు. సూపర్ సార్, మామూలుగా లేదు ఈ జాబు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇవాళ వాళ్ళు పండినట్టే. బాయ్ సార్. బాయ్. థ్యాంక్ యూ సార్. ఓకే. బాయ్. బాయ్. ఓ. ఓహో, ఇదేనా మన ఆఫీసు? సిస్టమ్ ఎక్కడ ఉందో చెప్పండి, ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి. ఏంటంత తొందర? కొత్త గానీ పెర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదండి. ఒక్కసారి ప్రాజెక్ట్ ఇచ్చి చూడండి, మౌస్ పట్టుకుంటే సిస్టమ్ గడగడ వడకాల్సిందే. మళ్ళీ ప్రాజెక్ట్ అయిన వరకు నైట్ అంతా నిద్ర కూడా పోయేది లేదు. నాకు నీలాంటి వాళ్లే కావాలి. నువ్వు నిద్రపోయినా నేను నిద్రపోనివ్వనుగా. నిద్రపోనవుగా? అయినా క్లయింట్గా మాత్రం ఉత్సాహం ఉండాలి. అబ్బో, క్లయింట్కి బాగా ఉత్సాహం ఎక్కువైపోయినట్టుంది. ఇంతకీ ప్రాజెక్ట్ ఏంటి? ప్రాజెక్ట్ అంటున్నావు? మనం ఏమైనా పోలవరం ప్రాజెక్ట్ కడుతున్నామా ఏంటి? అబ్బో,
నిజంగా ఇది పోలవరం ప్రాజెక్టే. 3 నిమిషాలు కళ్ళు మూసుకుంటే 3 లక్షల జాబ్ ఇంకా ట్రెండీగా ఉంటుంది. 5,000 నుంచి 1 lakh సంపాదించే ఛాన్స్ ఉంది మన షిఫ్ట్ కి. ఇదే రెబ్బన్ 2 ఏళ్ళ కిందలు కట్టుంటే లైఫ్ సెట్ అయిపోయేది. ఏం జాబ్ ఇప్పించా బాస్, ఇవాళ నుంచి నువ్వే నా గాడ్. అమ్మా. హలో, ఏమండి లైలా మజ్ను బ్యాంక్ నుండి మాట్లాడుతున్నామండి. ఆ గర్ల్ ఫ్రెండ్ లోన్ అప్లై చేసింది మీరే కదండి? నేనేనండి. ఎంక్వైరీ కోసం వచ్చామండి, మీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఇలా సడన్ గా చెప్పబట్టుకుంటూ వచ్చేస్తానండి. మా సెటప్ మేము చేసుకోవాలి కదా. ఏంటి సెటప్ గిటప్ అన్నారేంటి? అది సెటప్ అంటే ఇప్పుడు బాస్తో మీటింగ్లు, అపాయింట్మెంట్లు, కాన్ఫరెన్స్ ఉంటాయి కదా, అవన్నీ సెట్ చేసుకోవాలి కదండి. ఓ అదే, మీకు టైం లేకపోవచ్చు, అలాగే మాకు టైం లేదు ఇక్కడ. ఓకే ఓకే, ఓ పని చేయండి, మీరు పైన రిసెప్షన్ దగ్గర వెయిట్ చేయండి, నేను ఇప్పుడే వస్తాను. అమ్మో ఇదేంటి, ఇదేంటి సడన్ గా వచ్చాడు, ఏం చేయాలి అర్థం కావట్లా. ఏంటి భయ్యా టెన్షన్ పడుతున్నావు? ఏం లేదు భయ్యా, గర్ల్ ఫ్రెండ్ లోన్ కోసం అప్లై చేశాను. వాళ్ళేమో ఎంక్వైరీ కోసం సడన్ గా ఆఫీస్కి వచ్చారు. గర్ల్ ఫ్రెండ్ లోనా? ఏ బ్యాంక్ ఇస్తుంది భయ్యా? లైలా మజ్ను బ్యాంక్ అని చెప్పి గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేసే యూత్ చేయుతనిస్తుంది భయ్యా లోన్ ఇచ్చి. అయితే నేను ఇప్పుడు అప్లై చేస్తా. కుదరదు, నీ గర్ల్ ఫ్రెండ్ ఉంటేనే లోన్ ఇస్తారు. మన జెన్నీ ఉంది కదా భయ్యా. ఏయ్ జెన్నీ నాది, టచ్ చేస్తే చంపేస్తా. పంచుగా పంచుడు పంచుడు. జెన్నీ అంటే జెన్నీ. జెన్నీ జెన్నీ ఏంటి? కొంచెం కోఆపరేట్ చేస్తావా? దేనికి? దానికే. హే నువ్వు అనుకుంటుంది ఏం కాదు, ఒక్క 10 minutes గర్ల్ ఫ్రెండ్ యాక్ట్ చేయవా ప్లీజ్? వాట్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చిల్. నేను గర్ల్ ఫ్రెండ్ లోన్ కోసం అప్లై చేశానని చెప్పా కదా, వాళ్ళు సడన్ గా ఎంక్వైరీకి వచ్చారంటే ఇక్కడికి. సో ప్లీజ్ ఒక 10 minutes గర్ల్ ఫ్రెండ్ యాక్ట్ చేయవా ప్లీజ్? మరి నాకేంటి? నీకు ఒక మేకప్ పెట్టుకొని ఇస్తా. ఓకే డన్. లైలా మజ్ను బ్యాంక్ నుంచి వచ్చింది మీరే కదండి? అవునండి, మీరు గాలి సుధీర్ కదండి? నేనేనండి, నా గర్ల్ ఫ్రెండ్. బాగుందండి. బాగుందేంటి? అంటే అలవాట్లో పొరపాటు అండి, ఊతపోతాం కదండి. కాఫీ టీ అని తీసుకుంటారా? అలాంటివి ఏం తీసుకోండి, ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. ఇంతకీ మీ గర్ల్ ఫ్రెండ్ పేరేంటండి? జెనిఫర్. నేను ముద్దుగా తన జెన్నీ అని పిలుస్తాను. ఓకే అండి. మేడం గారికి ఆ ఎక్స్పీరియన్స్ మేడం గారి ఎక్స్పెన్సెస్ ఎంత అని అడుగుతున్నారండి? ఎక్స్పెన్సెస్ ఓకే. ఫోన్ బిల్ ఒక 2000, కేఎఫ్సి పిజ్జా ఒక 10,000, షాపింగ్స్ అండ్ మూవీస్ అండ్ ఆల్ ఒక 50,000. సో ఓవరాల్ గా ఒక 3 lakhs ఇస్తే 3 months అడ్జస్ట్ అవుతాం. ఏమండి మీరు ఎప్పటి నుంచి లవ్ లో ఉన్నారండి? 3 years. అంటే 1 year నేను తను ట్రై చేశాను, తను పడిన తర్వాత 2 years రిలేషన్షిప్ లో ఉన్నాం. సో మొత్తం 3 years. ఎక్కడో కొడుతుంది. సర్లే, బ్రేకప్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయండి? ఓ నో 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 నో, వి ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ యు నో. మేకప్ మేకు కావాలి దగ్గర. చెప్పండి. మీరు అవనకపోతే ఫోటో వేయండి. షూర్ తీసుకోండి. ఏమండి దగ్గర రండి. మేకు ఏమండి ఇదిగో సంతకం పెట్టేసేయండి. మీరు కాదండి గర్ల్ ఫ్రెండ్, ఆవిడ కదా గర్ల్ ఫ్రెండ్ లోన్ ఇది. ఓకే ఓకే. మేకు మేకు కామెడీ చేస్తున్నారు సారు. ఏమండి 3 days లో మీ అకౌంట్ లో మీ అమౌంట్ పడిపోద్దండి. ఎప్పుడేమైనా ఉంటే కొంచెం ఇవ్వచ్చు కదా సార్. మీరేమైనా ఇస్తే బాగుంటుంది ఖర్చులకి. వద్దులేండి పర్లేదు. మీరు కూడా సంతకం పెట్టండి. ఓకే ఓకే అండి, ఉంటామండి. మేడం గారండి ఉంటామండి. డార్లింగ్ వి గాట్ ద లోన్, కమ్ ఆన్. సాయంత్రం ఎక్కడికి వెళ్దాం? చెప్పు తీసుకొడతాం. ఏంటి జెన్నీ మ్యాగేసిన తర్వాత మెరిసిపోతున్నావు? నీకు విషయం తెలుసా, ఆఫీసులో మొత్తం మన గురించి టాక్ ఆఫ్ ది టౌన్. ఏమని? మన ఇద్దరు షారూక్ కాజీలో రొమాంటిక్ గా ఉంటా. ఇంకా నువ్వు అను, మన కోసం హోమ్ లోన్ తీసుకుంటాను, ఎంచక్కగా ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉండొచ్చు. భయ్యా ఆ ఇంట్లో నాకు కూడా అవకాశం ఉంటుందా? నాకు జంతువులు పెంచుకునే ఐడియా లేదురా, నువ్వు పని కానీ. జెన్నీ చెప్పు. ఎప్పుడు చెప్పలేనా, కొత్తగా ట్రై చేయొచ్చుగా. బాగా జంతువు అంటావు నన్ను. హలో బాబు గాల్ సుధీర్ సార్, ఒకసారి నా క్యాబిన్ లోకి రామా. ఎస్ సార్. సార్ ఏంటి సార్ పిలిచారు? సుధీర్ సార్, ఇన్నాళ్ళకి నీ కెపాసిటీకి తగ్గ ప్రాజెక్ట్ వచ్చిందయ్యా. ఆ ఫైల్ నీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా. ఓకే సార్. సారీ సార్, ఇంత చిన్న ప్రాజెక్ట్ నేను చేయను. 10 years ఎక్స్పీరియన్స్ సార్. ఆఫీసులో సీనియర్ మోస్ట్ ఎంప్లాయీ నేను. బీటెక్ లో యూనివర్సిటీ టాపర్, ఇంటర్ లో కాలేజ్ టాపర్, 10th లో డిస్ట్రిక్ట్ టాపర్ సార్. ఇప్పటికీ నా 6x6 ఫ్లెక్సీలు ప్రతి కాలేజ్ బయట ఉంటాయి. అలాంటి నేను ఇంత చిన్న ప్రాజెక్ట్ ఎలా చేస్తాను సార్? అవును కదా,
మనం తెచ్చాం కదా పెద్ద ప్రాజెక్టు. సార్కు చెప్పించండి, సుధీర్ సార్కి. సుధీర్ అంటే చింపురు చుట్టేసుకుని 10వ తరగతి 6 సంవత్సరాలు చదివాడు. ఆడి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చిందా? ఈడు మా యూనివర్సిటీలో చదవలేదే. ఇంటర్లో సుధీర్ అన్నవాడే మా కాలేజీలో లేడు. మా సుధీర్ గాడికే ఆ సన్నాసికి జాబ్ వచ్చిందా? ఎవరు సార్ వీళ్ళంతా? ఇది ఫేక్. డ్రామాలు ఆపు. ఇంకో నిమిషం నా ఆఫీసులో ఉన్నావంటే బూట్తో కొడతా రాస్కెల్. నీలాంటి ఫేక్ నా దగ్గర ఉండడానికి వీల్లేదు. ఫేక్ వెదవా, ఫేక్ రాస్కెల్. ఏంటి సార్ మాట్లాడితే ఫేక్ ఫేక్ అంటారు? నేను ఫేక్ కాదు, మీరు ఫేక్. మీ కంపెనీ ఫేక్. యాపిల్ కాపీ కొట్టి తొక్కలో పైనాపిల్ పెడితే నిజమైపోయిద్దా? మీరే ఫేక్ సార్, నేను జెన్యూన్ సార్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫేక్ సార్. నీకు ఇలా కాదురా. రై సెక్యూరిటీ, మీరు మనుషులు అలా పడేశారు. పోండ్రా మీరే. రేయ్ మీ బాస్ చెప్పండి, ఒక గంటలో దీనమ్మ బాబు రెండు ఉద్యోగం సంపాదించుకొని వస్తా. మిస్టర్ జెన్నిఫర్. మిస్ జెన్నిఫర్. నువ్వెవరు? నేను లైలా మజ్ను బ్యాంక్ నుంచి వచ్చా నిన్ను సీజ్ చేయడానికి. వాట్? మీ పేరు మీద మిస్టర్ సుధీర్ 3 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నాడు. ఎప్పటి వరకు ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా కట్టలేదు తెలుసా? వాడు కట్టకపోతే నన్నెందుకు సీజ్ చేస్తావు? ఓయమ్మో, ఇప్పుడు నీకెడ చెప్పాలా? నువ్వు ఒక బైక్ లోన్ తీసుకున్నావు, లోన్ గట్లా దేని సీజ్ చేస్తారు? బైక్ ని. సూపర్. నువ్వు ఒక కార్ ని లోన్ లో తీసుకున్నావు, లోన్ గట్లా దేని సీజ్ చేస్తారు? సూపర్. నువ్వు ఒక గర్ల్ ఫ్రెండ్ మీద లోన్ తీసుకున్నావు, లోన్ గట్లా దేని సీజ్ చేస్తారు? సూపర్. అందుకే తన సీజ్ చేయడానికి వచ్చిరా. మీ ఓవర్ ఎక్స్ప్రెషన్స్ అన్ని మూటగట్టి ఒక దగ్గర పెట్టండి. మీరు ఇలాంటివి ఎవరాసా వినువు. మీరు ఇలాంటివి జరిగితే ఎప్పుడైనా సీజ్ చేయొచ్చని ఎంత పొడవు సంతకం పెట్టారు కాబట్టి చూసుకోండి. సరిగ్గా చూసుకో. పెడతావా? జెన్నీ చెప్పు. రే దొంగ సచ్చినుడా, ఎక్కడ సచ్చావురా నువ్వు? లోన్ తీసుకున్నప్పుడు కట్టాలని తెలీదా? లోనా? ఏం లోను? గర్ల్ ఫ్రెండ్ లోన్ తీసుకొని సచ్చావు కదా, ఆ లోను. అమ్మో అదొకటి ఉంది కదా. హలో హలో, ఇక్కడ సిగ్నల్ లేనట్టున్నాయి. హలో 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 హలో. ఫోన్ కట్టే పిల్ల. ఇలాంటి విషయాల్లో ప్రాసెస్ ప్రోగ్రెస్ ఎక్కడ అయిపోతా తెలుసా? హలో 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 దగ్గర. లోన్ కడతారా, సీజ్ చేయమంటారా? లేదు సార్, కట్టేస్తాను. నాకు 10 రోజులు టైం ఇవ్వండి, కట్టేస్తాను. ఈసారి కట్టపోతే మాత్రం సీజే. భయం ఇదే బ్యాంకు? లైలా మజ్ను బ్యాంకు. గర్ల్ ఫ్రెండ్ లేని వాళ్ళకి కూడా లోన్ ఇస్తారా? ఈ 2 చేతులు ఎక్కడ పెట్టుకుని కడగడ కొట్టుకో. ఏంటి మండే నైటా? మండే నైట్ ఖాళీ లేనండి, ఫుల్ బిజీగా ఉన్నా. ట్యూస్డే మీ ఆయన వస్తాడా? సరే మండే లంచ్ టైంలో వచ్చి వెళ్తానండి. ఓకే. ఏంటి రోజుకి 2 షిఫ్ట్లు చేస్తున్నావా? ఏంటి ఒకసారి రోజుకి 3 షిఫ్ట్లు కూడా చేస్తాం. ఇవేంటి రోజుకి 3 షిఫ్ట్లు అంటున్నావుగా? ఎనర్జీ కోసం బూస్ట్, జ్యూస్, రెడ్ బుల్. ఓహోహోహో, థ్యాంక్ యూ. క్యాండిల్ అంటే కరెంట్ పోయినప్పుడు కంఫర్ట్ కోసం, తాడి దేనికి? నువ్వు మధ్యలో పారిపోతే? హలో, మధ్యలో పారిపోవడం మడం తెప్పడం మా వంశంలో లేదు తెలుసా? అవునా? అయితే రా మరి. ఇదేంటి స్తంభం దగ్గర తీసుకొచ్చావు? లోపల బెడ్రూమ్ ఉందిగా. నీకు చెక్ కావాలా వద్దా? ఎక్కడే బాగుంది. ఏంటి భయం వేస్తుందా? భయం ఏం లేదు, ఈ టైప్ కొంచెం కొత్తగా ఉంది అంతే. ఇదో వెరైటీ అనుకుంటా, పోకిరి సినిమాలో లాగా ఎంజాయ్ చేద్దాం. అదేంటి క్యాండిల్ ఇచ్చావు, ఇంకా కరెంట్ పోలేదుగా? నీకు చెక్ కావాలా వద్దా? కావాలి కావాలి. ఈ పైసా ఏంటి నీకు? నీకు చెక్ కావాలా వద్దా? ఆ చెక్ కోసం కదా నువ్వు ఎక్కడ పోతే అక్కడ పోయించుకుంటా క్యాండిల్ చౌకలో. అమ్మో ఇంకేం పోతా తల్లి. అబ్బా కాలిస్తే కాల్చగానే చెక్కు మాత్రం అదిరిపోయిందల్లే. అమ్మో తప్పండి. హారిక, సీఎం గాని మినిస్టర్ గాని ఎవరైనా వస్తున్నారా? అంతకు మించి వారిని నువ్వా?
హాయ్ హారిక. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. మై ప్లెజర్. ఎలా ఉన్నావు? నాకేంటి 2 బెంజులు, బ్యాంక్ బ్యాలెన్స్, బౌన్సర్స్, బిందాస్ ఉన్నా. హారిక ప్లీజ్ కమ్. ఐల్ బి బ్యాక్. ఓకే. హే జెన్నీ డార్లింగ్, హౌ ఆర్ యు? నువ్వు అసలు మనిషివేనా? బుద్ధుందారా నీకు? ఏమైంది? లోన్ తీసుకున్నావు కదా, కట్టాలి కదా. వాళ్ళొచ్చి నా పీకల మీద కూర్చున్నారు. ఓ గర్ల్ ఫ్రెండ్ లోన్. ఎంత కట్టాలి? 3 lakhs. 3 lakhs? How? That's so silly. Take it. 6 lakhs? Yeah. 3 lakhs ఏ కదా లోను. మిగతా 3 lakhs నువ్వు మేకప్ కిట్ కొనుక్కో, ఏదైనా కొనుక్కో. Take it as a tip. సుధీర్ బాబు ఓసారి పక్కారండి. ఆ మెంటల్ బస్ తో ఏగలేక చచ్చిపోతున్నాను. నీలాంటి జాబ్ నాకు కూడా ఇప్పించచ్చు కదా. జాబ్? You are unfit for this job. అదేనది టెస్ట్ చేస్తే కదా తెలిసేది ఫిట్ అన్ఫిట్ అని. ఇప్పుడు చేసిన టెస్టే. ఈ జాబ్ కి ఫేస్ లో స్మైల్ ఉండాలి, బేస్ లో స్ట్రెంత్ ఉండాలి. నీకు 2 లేవు. యు ఆర్ అన్ఫిట్. బై బాయ్స్.